హాయ్ గైస్, దిస్ ఈజ్ బిఎస్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, మనకు ఎస్బిటెట్ ఎగ్జామ్స్ అనేటివి టుమారో నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఎవరైతే రెగ్యులర్ ఎగ్జామ్స్ C16 ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రేపటి నుంచి రాయబోతున్నారో వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే అందియడం జరుగుతుంది. సో వన్ బై వన్ మీకైతే చెప్తాను. సో మీరైతే త్వరగా వినేసి మీ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయితే అయిపోండి. అండ్ టుమారో ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు ఏంటి ఏమనేసి మీకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్కషన్ చేసుకోవాలి అనుకున్నా కూడా సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్స్, అదేవిధంగా ఎస్బిటెట్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినాయంటే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ PDF రూపంలో మీకైతే అక్కడైతే లభిస్తుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ PDFs కోసం అయితే అడుగుతూ ఉంటారు కదా, బ్రదర్ PDF లింక్ ఇవ్వండి అది అనేసి. సో ఎవరికైతే అలాంటివి అప్డేట్స్ అనేటివి డైరెక్ట్గా PDF రూపంలో రావాలి అంటే సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మీకైతే డైరెక్ట్గా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే గైస్, లేట్ చేయకుండా మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డిస్ప్లే అవుతుంది. సో ఎలక్ట్రికల్ స్టూడెంట్కి సంబంధించి సబ్జెక్ట్స్ అనమాట. సో ఓవరాల్గా ఎలక్ట్రికల్కి సంబంధించి టుమారో వచ్చేసి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ IMST ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ అది. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే సిగ్నేచర్ ఆఫ్ కాంటాక్ట్, అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ HOD. సో ఇది మీరు సిగ్నేచర్ పెట్టియకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రెజెంట్ ఎవరికి వాళ్ళు దూరం ఉండారు కాబట్టి సో ఇదేం పెద్ద మనకి ఇబ్బంది అయితే కాదు. అండ్ వెళ్ళేటప్పుడు మీకేంటంటే మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ యాజ్ పర్ SSC యాజ్ యూజువల్గా మీకు ఇంతకు ముందే తెలుసుంటుంది. సో ఏ విధంగా మీ మోల్స్ ఉన్నా కూడా మీరు ఎక్కడైతే మెన్షన్ అయితే చేయండి అండ్ మీ సిగ్నేచర్ అయితే చేయించండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేయండి, మీ సిగ్నేచర్ మీరే చేయాలి. అండ్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్ నాకు ఇప్పటివరకు మళ్ళీ అర్థం కాలేదు. సో నేను చాలాసార్లు ఇది ట్రై చేశాను, సో అర్థం చేసుకొని చెప్దామనేసి. బట్ అయితే ఎందుకంటే ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడు రాలేదనమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే, మీరు హాల్ టికెట్తో పాటు ఏదో మార్క్ లిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ లేదంటే మీ యొక్క HOD దగ్గర సైన్ పెట్టించి తీసుకురండి అనేసి వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో అది దేనికి, ఏ మార్క్ లిస్ట్ ఏమనేసి కూడా అక్కడైతే డీటెయిల్గా అయితే ఇవ్వలేదు. సో గైస్, మీకు ఒకవేళ తెలిస్తే నో ప్రాబ్లం, మీకు తెలీదు అంటే ఒకసారి మీ ఫ్యాకల్టీతో అయితే కన్సల్ట్ అవ్వండి. సో ఈ విధంగా చెప్పండి, సార్ ఈ విధంగా మార్క్ లిస్ట్ అయితే అడుగుతుంది, సో ఏంటి దాని మాట ఏంటి అనేసి ఒకసారి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మీరైతే నెక్స్ట్ ఫర్దర్గా వేయాల్సిన స్టెప్స్ అయితే వేయండి గైస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెకండ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మీ దగ్గర హాల్ టికెట్ అనేది కన్ఫామ్గా మీరైతే మెయింటైన్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఇదే. సో హాల్ టికెట్ తీసుకొని పోకపోవడమే. సో ప్రతి ఒక్కరైతే హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళండి. సో ప్రాపర్గా మీరైతే మెయింటైన్ చేయాలి అనేసి వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ మీరు 30 minutes ముందుగానే ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు 4th పాయింట్, నో ప్రింటెడ్ అండ్ రిటర్న్ మెటీరియల్ ఇన్ ఎనీ ఫామ్. సో మీరు ఏంటంటే షెడ్ బి టేకెన్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ అదర్ దాన్ హాల్ టికెట్. హాల్ టికెట్ తప్ప మీకు సంబంధించి మెటీరియల్స్ ఏమైనా జిరాక్స్ చేయించుకునేటివి లేదంటే సపరేట్గా టెక్స్ట్ బుక్స్, సో ఇవన్నీ కొంతమంది లోపలికి అయితే తీసుకొస్తూ ఉంటారు. సో ఆ విధంగా అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి. పేపర్ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే సో 5th పాయింట్, ఎవ్రీ స్టూడెంట్ షెల్ కోఆపరేట్ విల్ పాకెట్స్ ఆర్ బీయింగ్ చెక్డ్. ఓకేనా. సో ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు సో మీ పాకెట్స్ అనేది చెక్ చేస్తారు కదా, సో ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి అనేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది మొండిగా ఉంటారు కదా, అంటే కొంతమంది చీటీలు పెట్టుకోబోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు అనేసి వీళ్ళైతే ముందుగానే చెప్పారు, ప్రతి ఒక్కరైతే కోఆపరేట్ చేయాలి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th వచ్చి, క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ ½ an hour ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో మీరు ఒక ½ an hour కన్నా ఎక్కువగా దాటిందంటే మీకైతే ఎగ్జామ్లోకి అయితే అలౌ చేయరు. సో మ్యాక్సిమం మీరు టైంకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, లేదు అంటే ఒక ½ an hour ముందుగానే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా. సో మనకేమీ ఇంకా ఎగ్జామినేషన్దే కాబట్టి కొద్దిగా దూరంగా ఉండే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయితే పడతారు, కానీ సో రిమైనింగ్ వాళ్ళకైతే ఏం ఇబ్బంది అయితే ఉండదు నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ ద ఎగ్జామ్. ఓకేనా. సో మనకు 1 hour ముందుగానే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది. సో మనకు మార్నింగ్ 9 to 12 అంటే మీరు 11కే వెళ్ళడానికి అయితే కుదరదు. సో ఖచ్చితంగా మీరైతే టైం అయితే స్పెండ్ చేయాలి.
ఆఫ్టర్ 1 hour if any candidate wishes to leave or wants to attend any emergency needs, the candidate must return his ఆన్సర్ స్క్రిప్ట్. ఓకే, మీకు ఏమైనా ఎమర్జెన్సీగా ఏమైనా ఉన్నట్లయితే మీరు మీ ఆన్సర్ స్క్రిప్ట్ని అయితే ఇచ్చేసి మీరైతే బయటికి వెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది గైస్ టోటల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్. సో ఓఎంఆర్ షీట్ అదేవిధంగా బుక్లెట్ అనుకోండి. సో అందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరైతే చదవాల్సిన బాధ్యత అయితే ఉంది అనేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఒకసారి మీకు ఆన్సర్ స్క్రిప్ట్ అంటే బుక్లెట్ మీకు ఇచ్చిన వెంటనే మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకున్న తర్వాత పేజీలో మీకు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒక హాఫ్ పేజీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని చదవండి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏమి ఇవ్వరు, సో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి టోటల్ బుక్లెట్లో, సో అంటే దానికి సంబంధించి రూల్స్ అనేవి ఉంటాయి. అంటే బార్డర్ ఎలా వేయాలి ఏమి, సో స్కెచ్ పెన్స్ యూజ్ చేయొచ్చా లేదా, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చదివి మీరు ఎగ్జామ్ రాయడం బెటర్ గైస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్కెచ్ పెన్స్, కలర్ స్కెచ్ పెన్స్ ఇవన్నీ మీరైతే యూజ్ చేయకూడదు అన్లెస్ స్పెసిఫైడ్ క్వశ్చన్స్కి తప్ప మిగతా దానికి మీరైతే యూజ్ చేసేదానికి వీలేదు. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం క్యారీ చేయాల్సింది ఏంటంటే క్యాషియో తీసుకెళ్ళాలి, అదేవిధంగా పెన్స్, పెన్సిల్స్ అండ్ రిక్వైర్డ్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ షెల్ ఆన్సర్ ద క్వశ్చన్స్ విత్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఓన్లీ. ఓకేనా, సో ఇవి బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సెల్ ఫోన్స్ అయితే అలో అయితే చేయరు, సో ఇదైతే మీరు పక్కాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మీకైతే అలో అయితే చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరీ స్టూడెంట్ షెల్ ఫాలో ద రెగ్యులేషన్స్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్. సో ఖచ్చితంగా మీరైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అయితే ఫాలో అవ్వండి. లేదు అంటే సో మీరు కానీ వ్యతిరేకంగా ఉంటే మల్ ప్రాక్టీస్ కింద అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అనేసి వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇచ్చిన 32 పేజెస్ని మీరైతే యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ఆల్ ద పేజెస్ ఇన్ ద 32 page ఆన్సర్ బుక్లెట్ సప్లైడ్ టు హిమ్ ఆర్ హర్. ఆల్ ఆన్సర్స్ ఆర్ టు బీ రిటర్న్ విత్ ఇన్ ద బుక్లెట్ ఓన్లీ. ఓకేనా, 32 పేజెస్ ఉంటాయి. దీంట్లో తప్ప మీరు ఎక్స్ట్రా స్క్రిప్ట్స్ అయితే అనుకోవద్దండి, అంటే ఇంకా ఇస్తారు అనేసి. సో ఆ విధంగా ఏదే ఉండదు, 32 పేజెస్ పక్కాగా రాయాల్సిందే. అండ్ ఎక్స్ట్రా అడిగితే మాత్రం ఉండదు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది గైస్. సో ఇది ఓవరాల్గా మనకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఎస్బిటెట్ నోటిఫికేషన్స్లోనే కాదు అండ్ స్టూడెంట్స్ పట్ల జాగ్రత్తలు కూడా ఎటువంటివి అయితే లేవు అనేసి నాకైతే అర్థమవుతుంది. నా ఒపీనియన్ ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, సో ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో అదేవిధంగా రిమైనింగ్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కనీసం కోవిడ్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ప్రికాషన్స్ ఇచ్చారు. వీళ్ళైతే అది కూడా ఇవ్వలేదు. ఎనీవే గైస్, అందరూ అయితే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలనేసి కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో ఇలాంటి ఇంకా అప్డేట్స్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ అవుట్, బై.